హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఆర్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ అండి. సో, క్లియర్‌గా మీకు ఇక్కడ తెలిసిపోతుంది. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ అని. సో, మనం యాక్చువల్‌గా ప్రీవియస్‌గా మనం ఏం చెప్పుకున్నాం? డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అయ్యి మనకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చిందని మనం ఫైండ్ ఔట్ చేసేవాళ్ళం. అవునా? ఫస్టు జర్నల్ ఎంట్రీస్ రాసేవాళ్ళం. తర్వాత లెడ్జర్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం. తర్వాత ఏం చేసేవాళ్ళం? దాన్ని మనం ఆ లెడ్జర్ అమౌంట్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేవాళ్ళం. తర్వాత ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసి మనం ప్రాఫిట్ ఎంత లేదా మనకు బ్యాలెన్స్ షీట్‌లో ఎంతుంది, మన యొక్క బ్యాలెన్స్ షీట్ యొక్క పొజిషన్ ఏంటి? మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అనేది మనం చూసుకునేవాళ్ళం దాని ద్వారా. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌లో గూడా మనకు దీని ద్వారా గూడా మనకు మనకు ప్రాఫిట్ ఎంతొచ్చింది? మన యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఎంతుంది? ఏందని గూడా మనం కనుక్కోవచ్చండి. సో, చూద్దాం. ఇప్పుడు మీనింగ్ చూద్దాం. మనం మామూలుగా చెప్తాను. ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఈ సింగిల్ ఎంట్రీ సిస్టము డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఫాలో అవ్వదండి సింపుల్‌గా చెప్పాలంటే. డబుల్ ఎంట్రీ సిస్టమ్‌నయితే ఫాలో కాదు. దీన్నే మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటారు. అకౌంటింగ్ రికార్డ్స్ ఏవైతే అకౌంటింగ్ రికార్డ్స్ ఉన్నాయో విచ్ ఆర్ నాట్ ఫాలో డబుల్ ఎంట్రీ ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్. పూర్తిగా పూర్తిగా డబుల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఫాలో కావన్నమాట. కొంచెం ఏదో పార్షియల్‌గా ఫాలో అవుతాయి. పూర్తిగా ఫాలో కావు. దీన్నే మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ లేదా అకౌంట్స్ ఫ్రమ్ ఇన్‌కంప్లీట్ రికార్డ్స్ అని అంటాం. అర్థమైందా? యెస్. నెక్స్టు టైప్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండి. మనకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎన్ని టైప్స్ అంటే మామూలుగా మెయిన్‌గా మనకు 2 టైప్స్. ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఒకటి, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ పాపులర్ సెన్స్. ఇలాగ మనకు లేదా సింపుల్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని కూడా అనొచ్చు దీన్ని. నెక్స్ట్ మనం చూద్దాం. ఈ ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఈ మెథడ్ దేన్ని ఫాలో అవుతుందో చూద్దాం. ఇన్ దిస్ మెథడ్ ఫాలో ఓన్లీ పర్సనల్ అకౌంట్స్, దట్ ఈస్ డెటార్స్ అండ్ క్రెడిటార్స్. ఆ డెటార్స్‌ని, క్రెడిటార్స్ మాత్రమే రికార్డ్ చేసుకుంటుంది బుక్స్‌లో. రియల్ అండ్ నామినల్ అకౌంట్స్‌నయితే మెయింటైన్ చేయదు. ఏది? ఈ ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది. ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ సంబంధించి డెటార్స్, క్రెడిటార్స్ మాత్రం మెయింటైన్ చేస్తుంది. రియల్ అండ్ నామినల్ అకౌంట్‌కి సంబంధించిన వాటినైతే మెయింటైన్ చేయదు. ఇది ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి ఆహ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ పాపులర్ సెన్స్. ఎక్కువగా ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ పాపులర్ సెన్స్‌నయితే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌ని మాక్సిమం ఎవరు యూజ్ చేస్తారంటే ఇండివిడ్యువల్స్ అంటే సోల్ ప్రొప్రైటర్స్, కొంతమంది పార్ట్నర్స్ కూడా ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌ని అయితే యూజ్ చేస్తారండి. ఓకేనా? వాళ్ళు కూడా దీని ద్వారా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ద్వారా కూడా మనము ఆహ్, ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని అయితే ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ప్రాఫిట్‌ని కూడా ఫైండ్ ఔట్ చేయొచ్చండి. చూద్దాం. అండర్ దిస్ సింగిల్ ఎంట్రీస్ పాపులర్ సెన్స్ ప్రకారం అండర్ దిస్ సిస్టమ్ ఫాలో పర్సనల్ అకౌంట్ రూల్స్ అండ్ సబ్సిడరీ బుక్స్ దట్ ఈస్ క్యాష్ బుక్ ఆర్ మెయింటైన్డ్. ఇందులో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ పాపులర్ సెన్స్‌లో అయితే ఇందులో పర్సనల్ అకౌంట్స్, డెటార్స్, క్రెడిటార్స్‌ని రికార్డ్ చేస్తారు. అండ్ సబ్సిడరీ బుక్స్ సంబంధించిన వాటిని కూడా మెయింటైన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్. ఇంకోటి చూద్దాం. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో సమ్ స్మాల్ ఆర్గనైజేషన్స్ బట్ దే ఆల్సో హ్యావ్ టు ఫైండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ద ఇయర్ అండ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ ద ఫర్మ్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అండి. సో, వీళ్ళు కూడా ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్‌ని ఫాలో అయ్యి కూడా వాళ్ళు మాక్సిమం స్మాల్ ఆర్గనైజేషన్స్ ఫాలో అవుతుంటాయి. వాళ్ళు కూడా వీటికి కూడా మనము ప్రాఫిట్ ఎంత లేదా ఫినాన్షియల్ స్టేటస్ ఏ విధంగా ఉందని తెలుసుకోవచ్చును దీని ద్వారా గూడా. సో, అదే ఇక్కడ చెప్పారు. నెక్స్ట్ ప్రిపేరింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. సో, మనం ఈ ప్రిపరేషన్ ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అంటే మనకు లయబిలిటీస్, అసెట్స్ గురించైతే ఈ ప్రిపేరింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది చెప్తుంది. మనం ఒకసారి ఇంట్రడక్షన్ మీనింగ్ చూద్దాం అక్కడ. స్టేట్మెంట్ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ యాస్ అట్ ద బిగినింగ్ అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అకౌంటింగ్ పీరియడ్స్ ఆర్ ప్రిపేర్ టు ఫైండ్ ఔట్ ద అమౌంట్ చేంజ్ ఇన్ ద క్యాపిటల్ డ్యూరింగ్ ద పీరియడ్. అంటే ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌లో మనము అసెట్స్‌ని, లయబిలిటీస్‌ని బిగినింగ్‌లో ఎంతున్నయి, అట్ ద టైమ్ ఆఫ్ ఇయర్ ఎండింగ్‌లో ఎంతున్నయని కనుక్కోవచ్చు. మరియు క్యాపిటల్ ఎంతుందని కూడా ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి క్యాపిటల్ ఎంతుంది, మీకు సమ్ము చెప్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుతుందండి. ఫస్ట్ అయితే ఒకసారి చూడండి.
ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి మనం ఏమేమి తెలుసుకోవచ్చు? అసెట్స్‌కి, లయబిలిటీకి సంబంధించి ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఎంతున్నయి? క్లోజింగ్ బ్యాలెన్సెస్ ఎంతున్నయి? అనేది తెలుసుకోవచ్చు. అండ్ క్యాపిటల్‌లో ఏమన్నా క్యాపిటల్ గురించి కూడా తెలుసుకోవచ్చండి. క్యాపిటల్‌లో ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? అమౌంట్ టు ఫైండ్ ఔట్ ద అమౌంట్ చేంజ్ ఇన్ ద క్యాపిటల్ డ్యూరింగ్ ద పీరియడ్. ఆ పీరియడ్‌లో క్యాపిటల్ మన క్యాపిటల్ ఏ విధంగా కనుక్కుంటామంటే, అసెట్స్‌కి, లయబిలిటీస్‌కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఆ బ్యాలెన్సింగ్ ఫిగరే క్యాపిటల్ అండి. సో, దీన్ని క్యాపిటల్‌ని కనుక్కోవడానికి మనకు ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్. ఇట్ షోస్ అసెట్స్ ఆన్ వన్ సైడ్ అండ్ లయబిలిటీస్ అదర్ సైడ్. ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ ఆఫ్ 2 సైడ్స్ ఈస్ ద క్యాపిటల్. ఇప్పుడు 2 సైడ్స్ యొక్క బ్యాలెన్స్ చేసినప్పుడు ఏదైతే బ్యాలెన్సు లయబిలిటీ సైడ్ తక్కువ ఉంటదో దాన్ని మనం క్యాపిటల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నేను సమ్ము చేస్తే మీకు ఒక ప్రాబ్లమ్ చేస్తే మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. చూద్దాం. ఇంకా మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అయితే అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకు ఇక్కడ 3, 3 ప్రా 3 ప్రాసెస్ 3 రకాల ప్రాసెస్‌లు ఉన్నాయి. ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్, రివైజర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఇవి 3 కూడా మనం కనుక్కోవాల్సి ఉంటది. మాక్సిమం ఫస్ట్ 2 అయితే ఎక్కువగా అడుగుతా ఉంటారు ఎగ్జామ్స్‌లో. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని ఫైండ్ ఔట్ చేయండి, ప్రిపేర్ చేయండి. లేదా స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్‌ని ఫైండ్ ఔట్ చేయండి అని అడుగుతూ ఉంటారు. ఇది తక్కువ అండి. రివైజర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అనేది చాలా తక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకేనా? నెక్స్ట్ ప్రొఫార్మా చూద్దాం. ప్రొఫార్మా స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యొక్క ప్రొఫార్మా ఏంటి? లయబిలిటీ సైడ్, అసెట్ సైడ్ ఏమేమి వస్తాయనేది చూద్దాం. ఇక్కడ లయబిలిటీ సైడ్ క్రెడిటార్స్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్, బిల్స్ పేయబుల్, ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగు, ప్లాంట్ అండ్ మిషనరీ, ఫర్నిచరు, స్టాకు, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్ అట్ బ్యాంకు, ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ఇవంతా ఉంటది. అసెట్ సైడ్ ఎక్కువ ఉంటుంది. సో, ఇక్కడ లయబిలిటీ సైడ్ ఏదైతే బ్యాలెన్స్ తక్కువ ఉంటదో దాన్ని మనం క్యాపిటల్ అంటారు. అదే బ్యాలెన్సింగ్ ఫిగర్. ఎంతైతే బ్యాలెన్స్ ఉంటదో దాన్ని మనం దాన్ని మనం క్యాపిటల్ అంటాం. నెక్స్ట్ ఈ ఒక ప్రాబ్లమ్ చెప్తాను. ఆ ప్రాబ్లమ్ నుంచి మీరు క్లియర్‌గా అయితే ఇంకా తెలుసుకుంటారు. నెక్స్ట్ ఫస్ట్ వన్ అండి. ఇక్కడ ఏమి ఇచ్చారు ఇన్ఫర్మేషన్ చూద్దాం. క్యాష్ ఇన్ హ్యాండ్. సో, మనకేముంది లయబిలిటీస్ ఏమున్నాయి? క్రెడిటార్స్ లయబిలిటీ. క్రెడిటార్స్ ఎంత? 30,000. నెక్స్ట్ బిల్స్ పేయబుల్. బిల్స్ పేయబుల్ ఇది కూడా లయబిలిటీనే. మనం బిల్స్ పే చేయవలసిన వేరే వాళ్ళకి చేయవలసిన అమౌంట్ 10,000. నెక్స్ట్ మిగతాదంతా కూడా అసెట్ సైడ్ రాసుకోవాలండి. క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ ఎంత? 40,000. నెక్స్ట్ డెటార్స్ 60,000 డెటార్స్. నెక్స్ట్ స్టాక్ 30,000. నెక్స్ట్ బిల్డింగ్ 40,000. ప్లాంట్ ఎంత ప్లాంట్ 60,000. మనం దీన్ని అంతటిని కూడా టోటల్ చేద్దాం. మనకు ఇక్కడ టోటల్ చేస్తే 2,40,000 వచ్చింది. 60 ఒక 40 1,00,000, 60, 40 1,00,000, 30,000, 10,000 మొత్తం 2,40,000. ఇంకిక్కడ 40,000 ఉంది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం బ్యాలెన్సింగ్ ఫిగర్. మనకి ఇక్కడ ఎంత బ్యాలెన్స్ ఉందండి? ఈ 2,40,000 నుంచి 40,000 తీసేస్తే మనకి ఎంత వస్తది? 2,00,000. సో, దీన్ని మనము క్యాపిటల్ అంటాం. క్యాపిటల్. సో, స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ద్వారా మనం ఏం కనుగొనొచ్చు? క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్. ఈ విధంగా మనకు స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ద బిగినింగ్ అని హెడ్డింగ్ పెట్టుకొని ఈ విధంగా అయితే మనం చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇదే విధంగా సమ్ ఇస్తారు. కానీ అక్కడ క్యాపిటల్ అట్ ద ఇయర్ ఎండింగ్ అని ఇస్తారు. ఓకేనా? ఏం లేదు సేమ్ ఒకటే ఉంటాయి.
ఏదైతే మనం ఈ ప్రాసెస్ చేశామో, అదే ప్రాసెస్ మనము ఇంకో సమ్ ఏదైతే ఇక్కడ సేమ్ అండి. ప్రిపేర్ ద స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అండ్ ఫైండ్ ఔట్ ద క్యాపిటల్ అట్ ఇయర్ ఎండింగ్ అని ఇస్తాడు. బ్యాలెన్సెస్ అంతా సేమ్ ఉంటాయి. అదే ఈ ఇవేవైతే ఉన్నాయో అన్నీ కూడా సేమ్ వస్తాయి. అసెట్స్, లయబిలిటీస్ సేమ్ ఇస్తాడు. బట్ ఇక్కడ ఒక పేరు మాత్రం మారుతుంది. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ఇయర్ ఎండింగ్ అని ఇస్తారు. సేమ్ సమ్మే నెక్స్ట్ అయితే చెప్పుకుందాం. 2 కలిసి ఇచ్చినా కూడా మనం ప్రొఫార్మా అనేది వేరే విధంగా ఉంటుంది. ఈ పక్క 2 అమౌంట్స్ అనేది వస్తాయి. అమౌంట్ కాలమ్ ఒకటుంది కదా! అక్కడ 2 వస్తాయి. అది నీకు ఇంకోసారి చెప్తానండి. ఇంకొక ప్రాబ్లమ్ తీసుకొని చెప్తాను అది కూడా. ఓకేనా? మెయిన్‌గా మనం ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి మనం మెయిన్‌గా ఏం కనుగొంటామంటే, వాళ్ళే మనకిస్తారు. లయబిలిటీస్, అసెట్స్ ఎంతున్నాయి ఇయర్ స్టార్టింగ్‌లో అని. సో, ఇయర్ స్టార్టింగ్‌లో ఎంతున్నాయని ఇచ్చినప్పుడు మనం క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. మెయిన్‌గా ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ నుంచి మనం క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తాము. మీరు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని కనుగొన్న తర్వాత ఒకవేళ మనం స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని అయితే ప్రిపేర్ చేయాలి. దాంట్లో క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. నీకు తర్వాత చెప్తాను. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ యొక్క ప్రొఫార్మా ఉంటుంది. అది చెప్పిన తర్వాత ఇంకా మళ్ళా మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ మనం చేయాల్సిందేంటి? స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్‌ని క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తాం. క్యాపిటల్ నుంచి ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఉంటుంది కదా! ఈ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్‌నయితే ప్రిపేర్ చేయండి అని సమ్ములో ఇస్తే అప్పుడు ఫస్ట్ ఇచ్చేసి దాని తర్వాత ఇది చేయాలి. ఓకేనా? నీకిప్పుడు నెక్స్టు ఇక్కడ ఓపెనింగ్ ఇయర్ ఇయర్ స్టార్టింగ్‌లో ఈ బ్యాలెన్సెస్ ఇచ్చి మనల్ని ఫైండ్ ఔట్ చేయమన్నారు. స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ బిగినింగ్ అని చెప్పేసి రాసుకొని చేస్తాము. ఇవి బిగినింగ్‌కి సంబంధించిన బ్యాలెన్సెస్. అందుకని ఇక్కడ ఆ మాదిరిగా చెప్పారు బిగినింగ్ అని. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఫైండ్ ఔట్ ద క్యాపిటల్ ఎండింగ్ ఆఫ్ ది ఇయర్. క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అన్నప్పుడు మనం చూద్దాం. సేమ్ ప్రాసెస్ అదే ఉంటుంది. బట్ ఇక్కడ ఒక ఈ ఎండింగ్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని మనకు ఉంటుంది అంతే. నెక్స్ట్ ఏంటి మనకు లయబిలిటీ సైడ్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎంత 6,000 క్రెడిటార్స్ ఎంత 37,000. ఓకేనా? నెక్స్ట్ ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకేం లేవండి. సో, స్టాక్ 95,000 డెటార్స్ 1,30,000 క్యాష్ 8,000 బిల్స్ రిసీవబుల్ రావాల్సిన బిల్స్ ₹1,000. ఇదిగోండి ఇవన్నీ కూడా అసెట్సే. ఇవైతే లయబిలిటీస్ ఉన్నాయో అవి రాసుకున్నాం ఇటు సైడ్. మనం ఇటు సైడ్ అసెట్స్ రాద్దాం. రిసీవబుల్. నెక్స్ట్ మెషినరీ 15,000 ఫర్నిచర్ 1,000. సో, మనం ఇక ఏం చేస్తామంటే దీని నుంచి మనము బ్యాలెన్స్‌నయితే ఫైండ్ ఔట్ చేస్తాం. ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ అంటాం. ఓకే. మనకు ఈ విధంగా మనకు ఇక్కడ టోటల్ వచ్చేసి అసెట్ సైడ్స్ 2,50,000 ఉంది. ఇక్కడ మనకు 43,000 అయితే ఇది ఉందండి. ఓకేనా? ఈ 2,50,000 లోంచి 43,000 పోతే ఎంత వస్తది మనకు? 2,07,000. ఓకేనా? దీన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ అంటాం. ఇదే క్యాపిటల్ అండి. ఈ క్యాపిటల్ ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాపిటల్ అంటాం. ఓకేనా? ఈ విధంగా మనము సమ్ములు ఇచ్చినప్పుడు సేమ్ ప్రిపరేషన్ సేమ్ అండి. సేమ్ ఉంటది. కానీ ఇక్కడ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అంటారు. అక్కడ బిగినింగ్ ఆఫ్ ద ఇయర్ అని అంటారు అంతే. ప్రిపేర్ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఫైండ్ ఔట్ ద క్యాపిటల్ అట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని అంటారు. అలాగన్నప్పుడు మనం సేమ్ ప్రాసెస్ అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అని చెప్పి ఇక్కడ పెట్టి సేమ్ అదే ప్రాసెస్‌లో చేస్తాం.
ఇది కూడా అంతే ఇక్కడ కూడా. సో, ఇది ఈ విధంగా మనం చేయాల్సుంటది. ఇంక మనం ఓపెనింగ్ బ్యాలెన్సెస్, క్లోజింగ్ బ్యాలెన్సెస్ 2 ఇచ్చినప్పుడు ఏ విధంగా చేయాలో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే. అది కూడా సేమ్ ప్రాసెస్ ఉంటది. ఇక్కడ అమౌంట్ కాలమ్ ఒకటొచ్చింది కదా! అక్కడ 2 ఉంటాయి. అంతే. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక్కడ మెయిన్ దీని యొక్క ఉద్దేశ్యం ఏందంటే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యొక్క ఉద్దేశ్యం మనకి క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేస్తది. ఈ క్యాపిటల్‌ని ఫైండ్ ఔట్ చేయడం వల్ల మనము నెక్స్ట్ ఒకవేళ క్వెషను స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఫైండ్ ఔట్ చేయండి అన్నారనుకోండి. అప్పుడు మనకు ఈ క్యాపిటల్ అనేది మనకు యూజ్ అవుతుంది. ఈ క్యాపిటల్ నుంచి మనం ఈ క్యాపిటల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. క్యాపిటల్ నుంచి మనము స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్‌లోంచి ప్రాఫిట్ అని కనుక్కోమంటారు కదా! అప్పుడు ఆ ప్రొఫార్మా చూపిస్తాను. ఆ ప్రొఫార్మా చూపిస్తే మీకే అర్థమవుతది. ఏ విధంగా క్యాపిటల్ అవసరమవుతుందని. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసమైతే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో అవ్వండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ అనేది ఎవరైనా మీ ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతుంటే అకౌంట్స్ రిలేటెడ్ బ్యాక్‌గ్రౌండ్ లేదా కామర్స్ ఉంటే వాళ్ళకి మన వీడియోస్ అనేవి షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు అర్థమైందా లేదా అని చెప్పేసి. థాంక్ యూ అండి. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.